హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ క్లర్క్ ఉద్యోగాల నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. 12th అంటే డిప్లొమా, ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మంత్లీ శాలరీ వచ్చేసి మనకి 49,000 పైగా మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్సీ, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్సీ ప్రొడక్షన్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి వచ్చేసి మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి, నాన్ గెజిటెడ్కి సంబంధించి పోస్టులు అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్, ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఈ యొక్క ఏజ్ లిమిట్, అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సాలరీస్ విషయానికి వస్తే మనకి ఒక స్టెనోగ్రాఫర్ 2కి సంబంధించి మనకి వేకెన్సీస్ ఉండగా, ఈ యొక్క పోస్టులకు సంబంధించి 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 5 years వరకు ఉన్న ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి అయితే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ ఉంటాయి. ఈ యొక్క స్టెనోగ్రాఫర్ 2 పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. దాని ఈక్వాలిటీ అంటే మనకి ఈక్వాలిటీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోద్దని చెప్పారు. అలాగే మనకి డిప్లొమా చేసిన యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క స్టెనోగ్రాఫర్కి సంబంధించి మనకి స్కిల్స్ అయితే ఉండాలని ఇచ్చారు. ఈ యొక్క స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఈ యొక్క జాబ్ వచ్చినట్లయితే మనకి లెవెల్ 4th ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. బేసిక్ పేనే మనకి 25,500 నుంచి 81,100 వరకు అయితే పే చేయడం జరుగుతుంది అనమాట. మనకి యొక్క సీనియర్ స్టోర్ కీపర్కి సంబంధించి దీనికైతే ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, ఎందుకంటే 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారనమాట. అందుకని ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక పోస్ట్లో కూడా అప్లై చేసుకోండి. 10+2 పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా పాస్ అయిన ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సేమ్ అనమాట ఏజ్ లిమిట్. మనకి లెవెల్ 4th ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ప్లేస్ ఆఫ్ వర్క్ ఎక్కడ ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, మనకి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి వైజాగ్లో అయితే మనకు ఉంటుంది. ఏ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి మనం జాబ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మన వైజాగ్లోనే మన తెలుగు రాష్ట్రాల 2 రాష్ట్రాల వాళ్ళు వైజాగ్లో అయితే మనము జాబ్ చేసుకోవచ్చు హ్యాపీగా అయితే. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి స్టెనోగ్రాఫర్ 2కి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ కేటగిరీలో 1, ఓబీసీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 1, టోటల్ వచ్చేసి 3 అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 3 ఉన్నాయి కదా అని చెప్పేసి అనుకోవద్దండి. ఈ యొక్క నోటిఫికేషన్ చాలా తక్కువ, అంటే చాలా తక్కువ మందికి తెలిసిందంటది. కాబట్టి మీరైతే మిస్ చేసుకోకుండా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ట్రై చేయండి, ప్రతి ఒక్క నోటిఫికేషన్కి అప్లై చేయండి, ఓకేనా. ఏదో ఒక దానికైతే మీకైతే కంపల్సరీగా అయితే జాబ్ రావడం డెఫినెట్లీ అనమాట. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా డీటెయిల్స్ అయితే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్కి సంబంధించి మనకి ఒక సెలక్షన్ ప్రాసెస్, ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. 12th స్టాండర్డ్ అయితే మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మనకి లాంగ్వేజ్లో అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏ ఒక్క టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి అంటే జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 25 మార్క్స్ అనమాట. జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ నుంచి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. న్యూమెరికల్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. టోటల్ వచ్చేసి 100 మార్క్స్కి అయితే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది, ఓకేనా. మనకి ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత మనకి ఒక స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఒక స్టోర్ కీపర్కి సంబంధించి కూడా మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే సేమ్ అయితే ఉంటుంది అనమాట. ఇక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి మనము ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాలి అండి. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు కదండి, ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేయవలసి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేసి ఈ యొక్క అప్లికేషన్ ఫాము అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి సర్టిఫికేట్స్ ఉంటాయి కదా,
వాటిపైన ప్రతి ఒక్క జిరాక్స్ పైన మనం సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మనకి ఒక సెల్ఫ్ ఇక్కడే ఇవ్వడం జరిగింది. మనకు ఒక వన్ సెల్ఫ్ అడ్రస్కి సంబంధించి ఎన్వలప్ కవర్ అయితే తీసుకోవాలి. అది సైజు కూడా ఎంత ఉండాలి అనేది కూడా ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు. 25 సెంటీమీటర్స్ ఇంటూ 10 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఇది ఎందుకు అంటే మనకి ఫర్దర్గా మనకి ఆల్ టికెట్ పంపించడానికి అయితే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఎన్వలప్ కవర్ తీసేసుకొని టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ రాసేసి మనకి యొక్క ఎన్వలప్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని చెప్పేసి మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నామో స్టెనోగ్రాఫర్ 2 అని చెప్పేసి ఇక్కడ రాసేసి మనకి కేటగిరీ ఏ కేటగిరీ అయితే ఏ క్యాస్ట్ అయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ అయితే మెన్షన్ చేయవలసి ఉంటుంది. రాసేసే అడ్రస్ మనం ఈ యొక్క అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది. టు చీఫ్ క్వాలిటీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కదండి, బెంగళూరు 560022 ఈ యొక్క అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక అడ్రస్కి అయితే మీరు స్పీడ్ పోస్ట్ అయితే చేయండి. చాలా తక్కువ టైం అయితే ఉంది. తక్కువ టైం అంటున్నారు కదా, డేట్ చెప్పలేదంటే మనకి మార్చి 13th వరకు అయితే ఉందండి. మార్చి 13th లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి అయితే నాకు హెల్పింగ్ అయితే ఉంటుంది. ఓకేనా? ఒక చిన్న లైక్ కదండి, మీరు లైక్ చేయడం వల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మరికొన్ని వీడియోస్ తీసుకురావడానికి మీ ముందు నాకు కూడా హెల్పింగ్ అయితే ఉంటుంది అనమాట. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది. ఓకే, అందులో అయితే జాయిన్ అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.